డేటా చౌర్యాన్ని సీరియస్ గా తీసుకుంది ఏపీ సర్కార్. సంక్షేమ పథకాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే డేటా దాడులు, ఫామ్ 7 కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కోసం పనిచేస్తున్న కంపెనీని ఇబ్బందులకు గురి చేసేందుకే కేసులతో హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఏపీని దొంగదారిలో దెబ్బతీస్తామంటే సహించేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీ డేటా చౌర్యంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మేం 20 ఏళ్ల నుంచి కార్యకర్తల డేటాను కంప్యూటరైజ్ చేస్తే ఆ సమాచారం దొంగిలించి మా ప్రభుత్వంపైనే కేసు పెడతారా? మరోపక్క ఫారం 7 పెట్టి ఓట్లను తొలగిస్తారా? తెలంగాణలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ అనుసరిస్తారా? కార్యకర్తలు డేటా సేకరిస్తే తప్పేంటి? ఒక ప్రైవేట్ కంపెనీ డేటాను ఏ చట్ట ప్రకారం తీసుకుంటారు? ఓట్లను చెక్ చేసుకోవాలని ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నామన్న ఆయన ఈ అరాచక శక్తులతో అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఏపీని దొంగదారిన దెబ్బతీస్తామంటే సహించేది లేదన్నారు. మా ఇన్ఫర్మేషన్ కొట్టేసి దొంగతనం చేసి తిరిగి మా ప్రభుత్వం పైనే మీరు కేసు పెడతారా? ఎంత అఘాయిత్యం ఇది! ఎక్కడికి పోతున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తా ఉంది? ఇంకొక పక్కన ఫామ్ 7 ఏంటండి? ఫామ్ 7 ఒప్పుకుంటారు, మేమే పెట్టమన్నా అంటే ఓట్లు తీసేస్తారు మీరు. ఇది సైబర్ క్రైమ్. ఏది సైబర్ క్రైమ్? ఓట్లు తీసేసి తెలంగాణలో గెలిచారు కాబట్టి అదే టెక్నాలజీ ఇతనికి ఇచ్చి అదే కంపెనీలకు ఇచ్చి ఇద్దరు కలిసి రాష్ట్రంలో అతలాకుతలం చేసి ఓట్లను తీసేసి ఇష్ట ప్రకారం వెళ్తారా మీరు? అధికారం ఉందని అహంభావమా అంటూ టీఆర్ఎస్ ని ప్రశ్నించారు చంద్రబాబు. మా డేటా దొంగిలించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. డేటా చోరీ కేసులో ఎన్ని అవకతవకలు చేయాలో అన్నీ చేశారని మండిపడ్డారు. టీడీపీ ఓడిపోతే కేసీఆర్ కు ఏపీ సామంతరాజ్యం అవుతుందన్నారు చంద్రబాబు. అంటే నీకు అధికారం ఉందని అహంభావమా? ఒక ప్రైవేటు కంపెనీకి నువ్వు ఏ చట్ట ప్రకారం వస్తావని అడుగుతున్నా. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏ చట్ట ప్రకారం వస్తావు? ఎన్ని అవకతవకలు చేసావు, దాంట్లో ఎన్ని అరాచకాలు చేశావు? నా డేటా నువ్వు తీసుకుపోవడానికి, మా డేటా మీరు దొంగిలించడానికి, మా డేటా దొంగిలించి అపోజిషన్ పార్టీకి ఇస్తారా మీరు? ఎంత టూ మచ్ అండి ఇది! ఇలాంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్నాయి. కేంద్రం నమ్మించి మోసం చేసిందన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఏపీ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. విభజన జరిగినప్పుడు రెండు వైపులా సమన్యాయం చేయాల్సింది పోయి ఏపీని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఐటీ, సిబిఐ వంటి సంస్థలతో టీడీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని తెలిపారు. అదే కేంద్రం మనకు సహకరించుంటే తెలంగాణ మనకి ఇవ్వాల్సిన అన్నీ కూడా మనకు వచ్చుంటాయి. చాలా కంఫర్టబుల్గా ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేవాళ్ళం. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే అది ఒక యాంగిల్, దానికోసం పోరాడుతున్నాం. కక్ష సాధింపుగా మన ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని అభివృద్ధి అడ్డుకుంటే వాళ్ళిద్దరూ అదంతా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కక్ష చేసే పరిస్థితికి వచ్చారు. 5 సంవత్సరాలు అడుగడుగున అడ్డంకులై తెలంగాణలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టారు? భోజన క్యాంటీన్లు తెలంగాణలో రోడ్డు మీద ఉంటాయి. ఏపీలో ఎలా కట్టామో చూడాలన్నారు చంద్రబాబు. ఏపీ సంక్షేమ పథకాలు, విధానాలకు జనంలో అద్భుత స్పందన రావడంతో దాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.